హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండర్లో వర్క్ చేస్తున్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారాగా డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ జాబ్స్, సో ఖచ్చితంగా అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి ఏ స్ట్రీమ్స్కి సంబంధించి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారో ఒకసారి గమనిద్దాము. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. మెకానికల్ స్ట్రీమ్లో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ క్లాస్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్కి చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఫస్ట్ క్లాస్లో మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఇక్కడ టెక్నీషియన్ బికి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఇక్కడ వెల్డింగ్ స్ట్రీమ్లో మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్సివిటి ద్వారాగా వెల్డర్ స్ట్రీమ్లో. అండ్ అలానే ఎలక్ట్రానిక్ మెకానిక్కి చూసినట్లయితే ఇక్కడ 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి మెకానిక్ ట్రేడ్లో. అండ్ టర్నర్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా టర్నర్కి సంబంధించి ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనము 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్ట్రీమ్లో. అండ్ ఫిట్టర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్స్కి మనము ఐటీఐ ఫిట్టర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి 10th క్లాస్తో పాటు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిషనిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది కంప్లీట్ చేసుకోవాలి మిషనిస్ట్ స్ట్రీమ్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ హెవీ వెహికల్ డ్రైవర్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ అలానే 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే లైట్ వెహికల్ డ్రైవర్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్కి కూడా మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కుక్కి సంబంధించి వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనకి 5 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. కుకింగ్కి సంబంధించి ఏదైనా హోటల్లో కానీ లేదా క్యాంటీన్లో కానీ వర్క్ చేసినట్టుగా మనకైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి 10th క్లాస్తో పాటుగా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏజ్ లిమిట్ మనం ఇక్కడ గమనించినట్లయితే మాక్సిమం ఏజ్ 35 years ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ మినిమం ఏజ్ 18 years. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా అయితే చిన్న బేసిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, రిటన్ టెస్ట్. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనం ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ ట్రేడ్కి సంబంధించిన స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ రిటన్ టెస్ట్ కూడా మనకి బేసిక్ రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ మోడ్ ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేసుకోవాలి. మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 27th of August 2024 నుంచి 10th of September 2024 లోపు మనమైతే ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ నెంబర్ 773 నుంచి 774కి మనకైతే 750 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే వారికి 500 రూపీస్ ఫీజు అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది వన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత. అండ్ పోస్ట్ కోడ్ నెంబర్ 775 నుంచి 783 లోపు మీరు అప్లై చేస్తూ ఉన్నట్లయితే వారు 500 రూపీస్ ఫీజు అనేది పే చేసుకోవాలి. ఇన్ కేస్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ అన్నట్లయితే వారికి 400 రూపీస్ ఫీజు అనేది రీఫండ్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ రాసిన తర్వాత వారి పర్టికులర్ బ్యాంక్ అకౌంట్కి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ ఎండ్ డేట్ అనేది మరొకసారి చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 27th of August 2024 నుంచి 10th of September 2024 లోపు మనమైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.